ప్రస్తుత పరిణామాలను గనక మనం పరిశీలించినట్లయితే సమాజం ఏ వైపుగా పయనిస్తుందనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి కనుక చర్చించుకున్నట్లయితే ప్రస్తుతము ఏఐ వరల్డ్ కానీ లేకపోతే డిజిటల్ ప్రపంచంతో పోటీ పడుతున్న సందర్భంలో నిజంగా పుస్తకానికి అంత విలువ ఉన్నదా, పుస్తకం కాలం తీరుతున్నదా, పుస్తకం యొక్క ఆవశ్యకత నిజంగా ప్రస్తుతం కొనసాగుతున్న అన్నటువంటి చర్చించుకున్నటువంటి క్రమంలో నేడు ఈ హైదరాబాద్ యొక్క బుక్ ఫైర్ 38వ బుక్ ఫైర్ ఏ విధంగా నడుస్తుందో ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే అర్థమవుతున్నది. అంటే నిజంగా మనమందరం ఏమంటామంటే పుస్తకం మౌనమిత్రుడు అని అంటాం. కానీ మౌనమిత్రుడితోటి ఏ విధంగా సంభాషిస్తాం? మనం సంభాషించాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడించేటువంటి, మన జీవన వృత్తిని నేర్పేటువంటి, మన గమ్యాన్ని నేర్పేటువంటి, మనం ఏ విధంగా సమాజం పట్ల ప్రవర్తించాలి, పెద్దలతోటి ఏ విధంగా ఉండాలి, మన గమ్యం ఏంటి అన్నట్టు చెప్పేటువంటి గొప్ప మిత్రుడు నేడు పుస్తకం. ఆ పుస్తకం యొక్క పాత్ర గురించి వివిధ వ్యక్తులు వివిధ రూపాలుగా మాట్లాడుతున్నప్పటికీ పుస్తకం ఎప్పటికీ కూడా అది జీవనదిలాగా సజీవంగా ఉంటుందే తప్ప పుస్తకం యొక్క స్థానాన్ని ఏ డిజిటల్ కానీ వర్చువల్ మీడియా కానీ రిప్లేస్ చేసేటువంటి ఆస్కారం ఉండదు. పుస్తకం యొక్క రూపం మారుతుందే తప్ప పుస్తకం యొక్క ఆవశ్యకతను ఏ రూపం కూడా మార్చేటందుకు ఆస్కారం లేదు. ప్రస్తుతం కనుక మనం పరిశీలించినట్లయితే మీరు ఏ విద్యా సంస్థల్లో కానీ పిల్లలని ఉదయం నుంచి సాయంత్రం దాకా చదవండి అనేటువంటి మనం ప్రేరేపిస్తున్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇంటికి వచ్చినా కూడా తల్లిదండ్రులు చదవండి అని ప్రేరేపిస్తున్నటువంటి సందర్భం. పాఠ్య పుస్తకాలే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి యువత కానీ పిల్లలు కానీ మనం ఒకసారి కనుక పరిశీలించినట్లయితే సమాజం సంబంధించినటువంటి పుస్తకాలను చదవాలి, గమ్యాన్ని ఏ విధంగా చేరుకున్నటువంటి పుస్తకాలు చదవాలి, ఏ విధంగా బాగుపడాలనేటువంటి పుస్తకాలను కనుక చదవాలి.